హలో అండి విజ్ఞాన్ గారు. ఓ పక్క వార్ జరుగుతోంది, మరో పక్క ట్రైన్స్లో ఈ మధ్య కాలంలో రోబరీస్ ఎక్కువైపోయి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం వార్తాపత్రికలు కదా. వాళ్ళ టార్గెట్ కూడా గోల్డెన్ అంట. సాధారణంగా చాలామందిని మనం చూసినప్పుడు ఇది పెళ్ళికి వెళ్తున్నట్టు ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా వేసుకుని వస్తూ ఉంటారు ప్రయాణాలప్పుడు. ఇంట్లో మనం తెలుసు ఆ తాళి ఉంటుంది, కమ్మలు ఉంటాయి, కొంతమంది గాజులు వేసుకుని అలవాటు ఉంటుంది కొంచెం ఉన్నవాళ్ళు అయితే. అవి అయితే తీయమన్నా ఎవరు తీయరు. కొంతమంది ఉన్నవన్నీ సరే లోపల పెట్టి చిన్న చైన్ వేసుకుని వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది ఇట్లా కూడా ఉంటారు. ఇప్పుడు గోల్డ్ రేట్లు ఆకాశానికి ఎగబాకుతున్న ఈ టైంలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా గోల్డ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చేసిన తర్వాత డబ్బులు ఎవరు చేతితో పట్టుకుంటున్నారు? మనం ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వాలన్నా ఫోన్పే చేయొచ్చు, ఆయన దగ్గర కూడా అది ఉంటుంది, క్యూఆర్ కోడ్ కదా. సో ఈ గోల్డ్ రేట్లు పెరగడానికి ఈ దొంగతనాలకి ఏదో లింక్ ఉంది అంటున్నారు చాలామంది. ఏమంటారు మీరు? యాక్చువల్గా బంగారం రేటు పెరిగినప్పుడే క్రైమ్లు కూడా పెరుగుతున్నాయిలే, కాదనిలేము. చైన్ స్నాచర్స్ కూడా ఉన్నాయి. చైన్ స్నాచర్స్ గురించి అయితే ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. వాళ్ళందరూ న్యాచురల్ చెప్పాలంటే మర్డర్ చేసే వాళ్ళకి వేసే శిక్షలే వీళ్ళకి వెయ్యాలి. నిజమే. బికాజ్ నువ్వు లాగుతున్నావు మెడ దగ్గర చైన్, లేదో వాళ్ళకి నచ్చిన డిజైన్ పెట్టుకుంటారు. కొన్ని డిజైన్లు నువ్వు ఇట్లా అంటే కోసుకునేలాగా ఉంటాయి. స్మూత్గా మృదువుగా ఎందుకు వేసుకుంటారు చెప్పు? తాడు లాంటివి వచ్చాయి. అవును, అదొకటే స్మూత్ ఉండేది. తర్వాత వచ్చిన ఏ డిజైన్ అయినా స్మూత్ లేదు. ఇంకా కేరళ డిజైన్లు అయితే ఇంకా మరీ భయంకరం. ఖచ్చితంగా ఏదో గుడి మీద శిల్పంలో చెక్కినట్టు చెక్కుతారు ఆ చైన్లని. నువ్వు కొంచెం ఇట్లన్నా, మనకు కూడా మెడలో ఇట్లన్నా గుచ్చుకుంటాయి, బట్ వేసుకుంటారు ఎందుకంటే ఇష్టపడి ఆ డిజైన్ కొత్తది అని. ఎందుకు చాలా మంది ఆ నైట్ టైంలో గోల్డ్ తీసేసి పడుకుంటారు, మళ్ళీ ఉదయాన్నే వేసుకుంటుంటారు, ఎందుకంటే గుచ్చుకుంటా ఉంటాయి, నిద్రపోవడానికి అవును ఇబ్బందిగా ఉంటుందని అట్లా. బట్ ఎంత కాదనుకున్నా మన భారతీయ స్త్రీలు, పైగా తెలుగు వాళ్ళు, కొంచెం బరువైనా ఇబ్బంది అయినా సరే మంగళసూత్రం కానీ చెవు కమ్మలు కానీ తీరు ఇబ్బంది లేనివి వాడుకుంటారు. అంటే మినిమం రోజు డైలీ వేరే వేసుకుంటారు కదా, అవి తీరు. గాజులలో 1-2 బంగారు గాజులు ఉంటాయి, అవి తీరు. ఓ ఉంగరం ఉంటే ఉంటుంది మినిమం. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ప్రయాణం చేయాలి, రైలు ప్రయాణాలే చేయాలి. ఈ కోస నుంచి అటెక్కి సామాన్లన్నీ మోసుకొని అక్కడికి వచ్చే క్రమంలో కొంతమంది దేన్ని టార్గెట్ చేస్తున్నారంటే, ట్రైన్ దిగి మీరు అప్పుడే గుంపులు వెళ్తూ ఉంటారు కదా, ఈ ఇటెక్కి అటే దిగే దాన్ని ఏమంటారు, ఆ గుంపులు నీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ లగేజ్ మీద ఉంటుంది, వాడి కాన్సన్ట్రేషన్ అంతా నీ మెడ మీద ఉంటుంది. చూడు ఆ సందర్భాన్ని, నువ్వు ఇటు ఎక్కి అటు దిగి అమ్మయ్యా అనేలోపు వామ్మో అనిపిస్తుంది, ఇది ఉండదు మెడలో. ఇవి చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ రైళ్ళల్లో పడుకుంటారు కదా కిటికీ దగ్గర, ఇట్లా ఆ కిటికీ వైపే తలబెట్టి పడుకుంటూ ఉంటారు చాలామంది. పడుకున్నప్పుడు అట్లా ఆగుతాయి కొన్ని స్టేషన్లలో. వెంటనే ఇట్లా చూసేసి మహిళ అని తెలిసిందా వెంటనే టక్కుని లాగేసుకొని పోతున్నారు. వాళ్ళు అరిచేలోపే ట్రైన్ పోతుంటే వీడు పారిపోతున్నాడు. కానీ ఇలా లాగేటప్పుడు గోల్డ్ కదా, అంత ఈజీగా రాదు అది. మరి ఏమో తల్లి, చైన్ స్నాచర్లు అయితే చక్కగా తొందరగా అదే ఏమంటారు బ్రేక్ అయిపోతాయా? అవ్వవు. బట్ తులంన్నర 2 తులాల చైన్లు అయితే లాగితే వస్తాయి. మనం కొంచెం, ఎందుకంటే దాన్ని ఇలా ఎత్తి తీయాలి అని అంటే నీకు మెలకు వచ్చేస్తుంది. మెలకు వస్తుంది, మరి తీస్తున్నారుగా, చక్కగా తీస్తున్నారు, హ్యాపీగా తీస్తున్నారు. కట్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మేబీ ఆ పరికరాలు ఏమైనా ఉన్నాయేమో కొంచెం అన్ని లోపు. జస్ట్ మంచి నిద్రలో ఉంటాం ట్రైన్లో. అప్పుడు తెలియదు, ఎందుకంటే జస్ట్ కట్ చేసేసి ఇలా స్లోగా లాగేసి. ఓన్లీ రైళ్లలోనే ఈ మధ్య దొంగతనాలు పెరిగిపోయాయి బీభత్సంగా, మామూలుగా అని చెప్పట్లా. సరే నేను ఏమన్నాను కానీ ఇంకా మన వాళ్ళకే మనమే సర్ది చెప్పుకోవాలి. దొంగల్ని ఏమన్నా మారుస్తామా? వాడు దొంగే, వాడు నీచము, వదిలేయి. మన జాగ్రత్తలో మనం ఉండడంలో తప్పేంటమ్మా? అదే అంటున్నా. నువ్వు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎందుకు నీకు అన్నాగా కొంతమంది ఇది అది ఎప్పటికి ఉంటా తీరు. బేసికల్లీ నువ్వు తీయాలన్న స్క్రూ కూడా అసలు దాంట్లో కలిసిపోతుంది ఎప్పటికో, అంటే నువ్వు అసలు తీయవు దాన్ని, అట్లుంటుంది. ఈ చోక ఇక్కడికి వేసుకునేది ఉంటుంది. కొంతమంది నల్ల పూసల్లాగా ఉండాలన్నట్టు ఇక్కడ వరకు వేసుకుని వస్తారు. నల్ల పూసలకి 1-2 బంగారు బిళ్ళలు ఉంటాయి, వీళ్ళు అవి తీయరు. అది కొంచెమే ఉంటుంది కదా, ఇదైతే ఎక్కువ రాదు మరి. అట్లా కాన్సన్ట్రేషన్ అవి తీరు, ఎందుకంటే వాళ్ళకి అది సెంటిమెంట్. కానీ అట్లాగే ఉంటారు ఎప్పుడో. పైగా ఇది వేసుకునే వాళ్ళు ఎవరో తెలుసా, 60-50 పైబడిన ముసలోళ్ళేగా వేసుకుంటారు.
కొంచెం పెద్దవాళ్ళు అంటే అది ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు అయిపోయింది. ఈ మధ్య వాళ్ళు ఏంటంటే పొడవు చేయని ఇక్కడ ఒక బిల్లు వస్తుంది, అవును ఆ ఫ్యాషన్ ఉంది. ఇది మాత్రం ముసలి వాళ్ళు, వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ కూడా ఉండదుగా. నిన్ను ఆత్మరక్షణ చేసుకొని నిన్ను పట్టుకునే అంత కొంచెం 40-50 లేడీస్ అన్నా అట్లీస్ట్ ఒరే అని నిన్ను తోయగలరు. అంటే అంటే మనం ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది మెంటాలిటీ ఈ జనరేషన్ కాదు, ఇంకొంచెం ముందు జనరేషన్ వాళ్ళు ట్రైన్లో ఉన్నప్పుడు కూడా మేము కాస్త స్థితిమంతులమే అని అగుపరుచుకునేలా కనిపించేలా ఉంటారు. తప్పది కదా, నువ్వు మొత్తం వేసుకుంటే నువ్వేమీ లేని ఎప్పుడైనా దానివి. observe చేశారా నేను చూసానమ్మా, చాలా మందిని చూసా. అసలు ఎలా అంటే అసలు అలా కూర్చుంటారు. మేము బుక్ చేసుకోవడం మాకేదో సీఎం కోటాలో వచ్చింది సీటు, ఇట్లా ఫోన్ చేయగానే ఇంటికి టికెట్లు పంపారు అని చూపించుకోవాలి ఆ అందరికి. స్థితిమంతులు అని కనిపించుకునేలాగా ఉంటారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, వీళ్ళు నార్మల్గా మనకేంటి, మన అవసరం ఏంటి, అప్పుడు తినడం పడేయడం కదా. వీళ్ళు తెచ్చే క్యారేజ్లోనూ ఆ రిచ్నెస్, అదే ఆ ప్లేట్లోనూ ఆ రిచ్నెస్, ఆ స్పూన్లోనూ ఆ రిచ్నెస్, నీ రిచ్చు తగలయ్యా. ఎందుకమ్మా అవసరం, నాకు అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తాను సీరియస్లీ. అనుకోని అలా చూస్తా ఉంటారు. అంత అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ డబ్బా ఒక రకంగా ఉంది, ఆయన చిచి కవర్లో కడుతున్నారు, వద్దు. చపాతీలు న్యూస్ పేపర్లో చుట్టి కవర్లో కట్టుకొని వస్తారు. నువ్వు ఎంత రిచ్ అయినా నీకు కావాల్సింది ఓ 2 గంటలు అయితే అవి తినాలి. తినేసి దాన్ని పడేసామనుకోండి, మంచి రిచ్ హాట్ ప్యాక్ అదంతా అసలు ఆ సెటప్ ఇంత ఉంటుంది. దాన్ని మోసే ఆ బ్యాగ్ కూడా రిచ్, బోర్డంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కూడా. అది rich. మనకి బ్యాగులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు అందులో. ఫుడ్ అండి జాగ్రత్త, అది పడిపోతుందండి. సరే మన పచ్చడి నీట్గా అందమైన బాటిల్. అమ్మ నువ్వు జస్ట్ ఒక చిన్న ప్రయాణానికి వెళ్తున్నావు అంతే, అంత అవసరం లేదు. అవును, అవసరం లేదంటే అవసరమే, నీ అవసరం నీకు ఉంది. నేను నీ అవసరం గురించి మాట్లాడే మనుషులం కాదు. కాకపోతే దానివల్ల కాన్సన్ట్రేషన్ నీ దగ్గర ఇంకేదో, నీ మెడ మీదికి, నీ చెయ్యి మీదికి, కాళ్ళ మీదకి వెళ్తుంది. అంతెందుకు చాలా మంది అలా తింటూ ఫోన్ పెట్టి ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి అందరూ వినేలాగా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు. నీ రిచ్నెస్ నేను పలానా స్టేషన్ లో దిగుతున్నా, వీళ్ళందరూ ఎవరు చెప్పనా, అక్కడ కారు చేయాలి, వీళ్ళందరూ ఎవరు చెప్పనా. ఇప్పుడు నార్మల్గా నేను ఐఫోన్ వాడే వాళ్ళని ఎవరిని ఏమనట్లా, నాకు ఆండ్రాయిడ్ కంఫర్ట్. యాక్చువల్లీ ఆండ్రాయిడ్లో సెల్ఫీలు ఇలా తీసుకుంటారు, ఐఫోన్ సెల్ఫీలో అద్దం ముందు ఐఫోన్ కనబడేలా తీసుకుంటారు. తెలుసా నీకు? చాలా చూడలేదా? నేను కూడా తీసుకుంటాను. అదే ఇలా తీసుకోవడం వేరు, ఒక మిర్రర్ ముందు ఇలా నిలబడి ఇట్లా తీసుకుంటారు. వాడు కనబడాలి, వాడి ఐఫోన్ కనబడాలి. అలా ఏం కాదు. ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఇక్కడికి వస్తారు, ట్రైన్ ఎక్కారు వాళ్ళు. నువ్వు అంతగా చూపించుకోవాలనుకుంటే మా ట్రైన్లో సాధారణ వాళ్ళు అందరూ ఉంటారు. ఫ్లైట్ ఎక్కేళ్ళు నష్టమే ఉంది. ఫ్లైట్లో నువ్వు ఇంత పెద్ద తాడేసుకున్నా నీకు దొంగతనం అవ్వదు. వాడు ఎక్కడికి పారిపోతాడు ఎయిర్పోర్ట్లో నీ దగ్గర దొంగతనం చేస్తే. బట్ ట్రైన్లో అట్లా కాదు కదా, ఏడబడతాడు ఆగుద్ది. లాగాడా వాడు తుప్పల్లోకి వెళ్ళాడంటే వాడు ఏ ఊరికి వెళ్ళాడో తెలియదు, ఎటు వెళ్ళాడో తెలియదు. అందరూ కాదులే కానీ కొంతమంది, మరి కొంతమంది పాపం అమాయకులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే మీరు అన్నట్టు పడుకుంటారు, స్టేషన్లో ఆగుతుంది, గాఢ నిద్రలో ఉంటారు. ఈ టైంలో వచ్చి ఎందుకు ఈ డోర్ నుంచి వస్తాడు, తన పని ముగించుకుంటాడు, ఈ డోర్ నుంచి దిగిపోతాడు, ట్రైన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా హోల్డ్ చేసింది వీళ్ళు అదే పనిగా ట్రైన్ జర్నీలు చేస్తున్నారు. నీతో పాటు స్లీపర్ క్లాస్లో వాళ్ళు ఎక్కుతారు. మంచి సిట్యువేషన్ చూసుకోండి. ఇప్పుడు తిరుమల బ్రహ్మోత్సవాలు ఎప్పుడు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బ్రహ్మోత్సవాలు. ఆ డేట్కి వెంకటాద్రి నారాయణాది ఎక్స్ప్రెస్లో వెళ్ళే వాళ్ళు ఆ డేట్స్ బుక్ చేసుకుంటారు, ఫ్రంట్ డేట్స్. కొంచెం అంటే స్థితిమంతులే వెళ్తారు, ముందే బుక్ చేసుకున్న వాళ్ళు. తిరుమలకి వెళ్ళే వాళ్ళు డబ్బులు పెట్టుకుని వెళ్తారు. అంటే ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేయరు. ఇంతకుముందు నార్మల్ దాంట్లో అయితే జరుగుతాయి కానీ ఏసీ కోచెస్లో పెద్దగా జరగవు, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. స్లీపర్లలో జరుగుతున్నాయి. స్లీపర్లలో వీళ్ళు పడుకుంటున్నారు, ఇక్కడొకడు అక్కడొకడు అక్కడొకడు. వీడు పడుకొని ఏం చేస్తున్నారు, మెల్లిగా లేచి వీళ్ళు మంచి ఇట్లా పడుకునేసరికి అలా తీసుకొని నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతారు. అంతే, ఈ డోర్ నుంచి వస్తారబ్బా, ఆ డోర్ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. పోలీసులు ఉంటారు స్వర్ణ, ఆయన టార్చ్ పట్టుకొని వచ్చి ఆయన ఉంటాడు. అయినా సరే వీళ్ళు ఎలా తీస్తున్నారు, అలా ఉండిపోరు కదా, వాళ్ళు పాస్ అవుతారు కదా. హీ హ్యాస్ టు పాస్, మరి వాళ్ళు పాస్ అవ్వాల్సిందే. మన జాగ్రత్తలో మనం ఉండాలంతే. ఇబ్బందికరమైన అంశమే ఇది. అయితే నాకు దీన్ని అరికట్టొచ్చు కూడా చెప్పాలని, కాకపోతే రైల్వే టైమింగ్లలో తేడా వస్తుంది. ఏం చెప్పనా, ప్రతి స్టేషన్లో నిమిషమే ఆగుతున్నాయి కదా రైళ్ళు, దొంగ పారిపోయడానికి అనుకూలమైన టైమింగ్లు, మనం పట్టుకోవడానికి అవకాశం లేని టైమింగ్స్ కదా. ఒక 5 నిమిషాల వరకు ఆపగలిగితే కోచ్ కానిస్టేబుల్ ఉంటే లోపల అరుపు వినపడితే పట్టుకోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.